స్వచ్ఛత అనేది పరిసరాలకు మాత్రమే పరిమితం కాదని, మనస్సు, శరీరానికి అది ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీపై చర్చించారు. లెగసీ చెత్తను అక్టోబర్ 2 నాటికి లేకుండా చేయాలని, జనవరి నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించకూడదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ పలు సూచనలు చేశారు. స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఇది వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలా మందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి, పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి. మొత్తం అక్కడే కుక్కలు, ఇవన్నీ పందులు, ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో. పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్త అంతా వేసేవాళ్ళు. డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేటివి. అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇళ్లపైన వచ్చేది. చాలా ట్రావెల్ చేసాం దీంట్లో, కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మనం డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ. ఆల్ కలెక్టర్స్ మీ ప్రెమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి, మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి. అల్టిమేట్గా నెట్ జీరో, వేస్ట్ టు వెల్త్, ఈ రెండు మీరు తీసుకొని లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు, అది ప్రమోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం. ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు వచ్చాయి మనకు. రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.